చాలా కాలం క్రితం ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ప్రతిరోజు కష్టపడి పొలాల్లో పనిచేసేవాడు. వర్షాలు, ఎండలు ఏవి వచ్చినా అతడు వెనక్కి తగ్గడు. ఒక సంవత్సరం పంట కోత పూర్తయాక రామయ్య తన పాత పనిముట్లు, చిరిగిన గుడ్డలు చూశాడు. అవి ఇక ఉపయోగపడవు అని అతనికి అర్థమైంది. అప్పుడే అతని అమ్మమ్మ చెప్పింది, నాయనా, పాతవి వదిలి కొత్తదాన్ని స్వాగతించడమే భోగి పండుగ అర్థం అని చెప్పింది. అందుకే ఆ ఉదయం పల్లె ప్రజలందరూ కలిసి పాత పనికిరాని వస్తువులను ఒక చోట వేసి పెద్ద మంట, భోగి మంట వెలిగించారు. ఆ మంట చుట్టూ పిల్లలు, పెద్దలు చేరి చేతులు చాచుకుంటూ వేడి తీసుకున్నారు. అందరూ కలిసి పాటలు పాడారు, ఆనందంగా నవ్వారు. భోగి మంట అర్థం ఏమిటంటే, పాత బాధలు, చెడు అలవాట్లు, దుఃఖాలను మంటలో వేయడం, కొత్త ఆశలు, కొత్త ఆనందాలను మనసులో పెట్టుకోవడం. అంతేకాదు, భోగి పండుగ సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించే ముందు రోజు. అందుకే ప్రకృతికి కృతజ్ఞత చెప్పే రోజు కూడా ఇది. రైతులు పంట పండినందుకు భూమికి ధన్యవాదాలు చెబుతారు. ఆవులకు స్నానం చేయించి అలంకరిస్తారు. ఆవు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. పిల్లలకు భోగి అంటే మరీ ఇష్టం. ఎందుకంటే బెల్లం, చెరకు, వేరుశెనగలు, భోగి పళ్ళు పంచుతారు. ఆ రోజు అందరూ ఇలా అంటారు, పాతదాన్ని వదిలేద్దాం, కొత్త ఏడాదిని ఆనందంగా స్వాగతిద్దాం. అప్పటినుంచి ప్రతి సంవత్సరం భోగి పండుగను మంటతో, నవ్వులతో, ప్రేమతో జరుపుకుంటున్నారు. కథలోని సందేశం, పాత చెడును వదిలి కొత్త, మంచి జీవితాన్ని ప్రారంభించడమే భోగి పండుగ అర్థం.